ఓకేనా? ఓకే సార్. India Gliss. Hi, indiagliss.com. I am Srihari. డాక్టర్ దాసనారాయణరావు గారి చేతుల మీదుగా నేను ఇంట్రొడ్యూస్ అయ్యాను 86లో బ్రహ్మనాయుడు అనే సినిమాతోటి ఇంట్రొడ్యూస్ అయ్యా. నాకు ఇన్స్పిరేషన్ బ్రూస్లీ. సినిమా ఇండస్ట్రీకి రాకముందు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? అవి ఇబ్బందులని నేను అనుకోవట్లేదు. ఆ ఇబ్బందులన్నీ నాకు ఈరోజు నీ పొజిషన్కి రీచ్ అవ్వటానికి నేను ఎంతో నేర్చుకున్నానని అనుకుంటున్నాను. ఒకనొక సమయంలో మీరు బాలనగర్ నుంచి ఎల్బీ స్టేడియం దాకా నడుచుకుంటూ వేసామని ప్రాక్టీస్ చేయటం కోసం బాలానగర్ నుంచి జిమ్ఖానా గ్రౌండ్కి రన్నింగ్ చేసుకుంటూ వెళ్ళేవాడిని. ఆ రన్నింగ్ కూడా నాకు నా ఫిట్నెస్కి పనికొచ్చిందని అనుకుంటున్నా. దాదాపు ఒక 200 ఫిల్మ్స్ చేస్తుంటా. నా యాంబిషనే హీరో అవ్వాలనేది. తప్పని పరిస్థితుల్లో ఇష్టం లేకపోయినా ఆ వేషాలు వేశాను, మెప్పించాను. విలన్గా కూడా మెప్పించి తర్వాత సోలో ఫైట్స్ అని, తర్వాత కామెడీ క్యారెక్టర్సు, తర్వాత సెమీ పాజిటివ్ క్యారెక్టర్స్, ఇట్లా ఒక్కొక్క వేషం నుంచి ప్రమోట్ అవుతూ ప్రేక్షకుల్లోంచి ఒక ఫీల్ వాళ్ళకి వచ్చింది. ఇతను హీరోగా ఎందుకు చేయడు అనే సీజన్లోనే నేను హీరో అయ్యాను. విలన్ పాత్రకు వచ్చి సెల్ఫిష్నెస్ ఉంటుంది, హీరోకి వచ్చి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. విలన్ క్యారెక్టర్ చేయడానికి నా వేషం వరకు నేను బాగా చేసుకొని, నా క్యారెక్టర్ వరకు క్లాప్స్ కొట్టించుకొని, నేను పాస్ అయిపోతే చాలు, ఈ సినిమాలో నేను ఫెయిల్ కాదు అని సినిమా సక్సెస్కి ఫెయిల్కి సంబంధం లేకుండా విలన్ క్యారెక్టర్ ఉంటుంది. సో హీరో అంటే మొత్తం కథ టోటాలిటీ అంతా బాగా ఉండాలి. నా పక్కన చేసే ఆర్టిస్టులు బాగా చేయాలి, కథ బాగా రావాలి. సో ఇది ఎక్కువ బాధ్యతతో కూడుకున్న పని హీరోగా. సో ఆ రెండింటి మధ్య నాకు తెలిసిన డిఫరెన్స్ ఇదే అని నేను ఫీల్ అవుతాను. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని సినిమా చూసిన ఎవరన్నా అంటే ఒప్పుకుంటాను నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని. నువ్వు వస్తానంటే నేను వద్దంటాను. నేను హీరోనే, నా సినిమాకి కథే నా మీద ఉంటుంది. నాకు అవసరం లేదు అట్లా సబ్ క్యారెక్టర్స్ చేయాల్సిన అవసరం లేదు. నాకు కథ అంత బాగా నచ్చి కథ నా మీదే ఉందనుకున్నాకనే ఒప్పుకొని చేశాను. అట్ ది సేమ్ టైం మహానంది కూడా అట్లాగే స్టోరీ బేస్ అయిందే నా క్యారెక్టర్ మీద. ఇప్పుడు ఒక దగ్గర 30 దాకా ఉంటాయేమో. మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఏమైనా బాధపడే సంఘటన? నేను ఎప్పుడు బాధపడలేదు. మీరు రిస్క్ షాట్ చేస్తుంటారు కదా, శాంతి గారు ఏమైనా సలహాలు ఇస్తుంటారా?
రిస్కీ షాట్స్ ఎక్కువ చేయమని ఆమె చెప్తుంది నాకు. ఎందుకంటే నా సినిమాలో అవి ఆశించి ఎక్కువ ఆడియన్స్ వస్తుంటారు నీ సినిమాకి, కాబట్టి రిస్క్ షాట్స్ అనేవి మ్యాక్సిమం ఉండాలి ఫైట్స్లోనే తను చెప్పుద్ది ఎప్పుడు. మీరు చేస్తున్న హనుమంతు సినిమా డైరెక్టర్ చంద్రమహేష్. హనుమంతు సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? అది చెప్పడానికి వీలు పడదు ఆ వేషం. హనుమంతు సినిమా మ్యూజిక్ గురించి మ్యూజిక్ మళ్ళీ ఒకసారి వందే మాతరం శ్రీనివాస్ తన విశ్వరూపం చూపెట్టాడు. ఒక ఏఆర్ రెహమాన్ని మరిపించే స్థాయికి రికార్డింగ్ చేశాడు నాకు. మీ బ్యానర్లో ఎన్ని సినిమాలు నిర్మించారు? నేను హీరో అయినాక యాక్ట్ చేసిన ప్రతి సినిమా నా సొంత సినిమా అనుకునే చేశాను. నా బ్యానర్ అని కాదు, ప్రతిదీ నా సొంత సినిమా అనుకునే చేశాను. అది నా ప్రొడ్యూసర్స్ని అడిగినా చెప్తారు. మీ సొంత ప్రొడక్షన్? నా దాంట్లో 4 or 5 ఫిల్మ్స్ చేశాను. మీకు న్యాచురల్గా వచ్చినప్పుడు ఎలా ఫీల్ అయ్యింది? ఒక స్టెప్ ఎక్కువ ఎదిగినట్టు, అట్ ది సేమ్ టైం బాధ్యత పెరిగినట్టు ఫీల్ అయ్యా. హనుమంతు సినిమా హీరోయిన్ ఎవరు? మధు శర్మ, పింకీ సర్కార్, మానస. మీరు చాలా సినిమాలు నటించిన అనుభవం ఉంది, డైరెక్షన్ ఏమైనా చేయాలనుకుంటున్నారు? అట్లాంటి ఆలోచన ఏం లేదు. మీ అభిమాన నటీనటుడు? నా అభిమాన నటులు అమితాబ్ బచ్చన్, ఫస్ట్ బ్రూస్ లీ, నెక్స్ట్ అమితాబ్ బచ్చన్. మీకు డ్రీమ్ రోల్స్ ఏమైనా ఉన్నాయా? డ్రీమ్ రోల్స్ నేను చేసే ప్రతి క్యారెక్టరు, ప్రతి సినిమా అది డ్రీమ్ అనుకునే చేస్తా. మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి? ప్రస్తుతం నా ధ్యానం అంతా హనుమంతు మీదే ఉంది. అది రిలీజ్ అయినాక 100 రోజుల వరకు కూడా ఏ సినిమా చేయను. దీని సినిమాకి సంబంధించిన ప్రమోషన్కి దీనికే కేటాయిస్తా. చివరిగా ఇండియా గీస్ ప్రేక్షకులకు మరియు మీ అభిమానులకు మీరు ఇచ్చేసాను. సార్, ఈ సినిమాలో మీరు రియల్ ఏమైనా చేశారు? హనుమంతు సినిమా ఫైట్సా? అవి ఉండనే ఉంటాయి. అది నా గద టైపు ఫైట్స్. దీంట్లో వెరైటీ ఏమన్నా? వెరైటీ ఫైట్స్ చేశా, కొత్త షాట్స్ ఉన్నాయి. చివరిగా ఇండియా గీస్ మరియు మీ అభిమానులకు మీరు ఇచ్చేసాను. నేను ఇచ్చే సలహా ఒకటే, ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే పయనం. గెలుపు కోసమే బ్రతుకు, బతుకు కొరకు గెలుపు. ఎప్పుడు గెలవటం కోసమే మనం బ్రతకాలనేది నా ఆలోచన. అందరూ కూడా అట్లా జీవితంలో గెలవాలి, గెలవటానికే బతకాలి అనుకునే శ్రమించాలని, దాన్నే నమ్మినండి కాబట్టి మిమ్మల్ని కూడా నమ్మని నా ప్రేక్షక మహాశయులకు, నా అభిమానులకు, ఇండియా గ్లిచ్ ప్రేక్షకులకు నా చిన్న సలహా. ఓకే.